ఒక 5 నిమిషాలు ముగిస్తుంది. అందరికీ పిల్లలందరినీ కన్నా పెంచిన తల్లిదండ్రులకు, ఇక్కడికి వచ్చేసిన గురువులకు, పెద్దలకు, అతిథులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అలాగే నేను డాక్టర్లు కొన్ని వేల మంది ఉంటారు, పురోహితులు, పూజారులు, మాంత్రికులు కొన్ని వేల మంది ఉంటారు, ఉపాధ్యాయుల మంది కూడా కొన్ని వేల మంది ఉంటారు. కానీ భూత భవిష్యత్తు వర్తమానం పట్ల తెలియజేసేటువంటి మోటివేషన్ స్పీకర్ ఇలాంటి మహానుభావులు ప్రపంచంలో చాలా తక్కువ ఉన్నారని చెప్పి ఈరోజు నేను మనస్ఫూర్తిగా ఎందుకంటే ప్రపంచానికి చిన్న పిల్లల దగ్గర నుంచి వాళ్ళు భవిష్యత్తులో నిలబడేంత వరకు వాళ్ళకి అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్, బోధన చాలా ఇంపార్టెంట్. తల్లిదండ్రులు ఇంట్లో చదివించడానికి వాళ్ళ కష్టం వాళ్ళు పడుతూ వాళ్ళ 10 రూపాయలు సంపాదించుకోవడానికే వాళ్ళ ప్రయాసం వాళ్ళు పడుతూ ఉంటారు. కానీ మిమ్మల్ని చక్కగా మోటివేషన్ చేయడానికి వాళ్ళకి టైం లేదు. అక్కడి నుంచి ఉపాధ్యాయుల దగ్గరకు వచ్చిన తర్వాత మీకు విద్య నేర్పించడానికి వాళ్ళకి టైం అంతా సరిపోతూ ఉంది. కాబట్టి మీకు మోటివేషన్ చేయడానికి వాళ్ళకి టైం లేదు, అలసిపోతున్నారు పాపం. ఇలాంటి మహానుభావులు అప్పుడప్పుడు వచ్చి మీ జీవితాన్ని పండేలాగా వాళ్ళు మోటివేషన్ చేసి వాళ్ళు స్పీకర్లుగా, మీరు మోటివేషన్ స్పీకర్గా ఇక్కడికి వచ్చి వాళ్ళు అమూల్యమైన టయాన్ని, అమూల్యమైన సమయాన్ని వృధా చేసి వారు మీకోసం వచ్చి ఇక్కడ మోటివేషన్ చేస్తున్నారంటే వాళ్ళకి నా 2 చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నాను. మూఢనమ్మకాల్లో ఉండే వాళ్ళే 98% ఉండొచ్చు. ఈరోజు అయ్యగారు మోటివేషన్ చేస్తూ మూఢనమ్మకాల గురించి వాళ్ళు చెప్పారు. కాకపోతే ఇక్కడ మూఢనమ్మకాలు ఉండే వాళ్ళే 98% ఉన్నారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నేను కూడా ఆ మూఢనమ్మకాల పేరుతోనే తంత్రాలు, శాస్త్రాలు, పంచాంగాలు, పురాణాలు, మంత్రాలు, పూజలు అవన్నీ చేసి నేను కూడా జీవితాన్ని గడిపేవాడిని. 2012కి వచ్చిన వాళ్ళకందరికీ పంచాంగం చెప్తూ, శాస్త్రం చెప్తూ, జ్యోతిష్యం చెప్తూ నీ జన్మనామ నక్షత్రం గురించి, నక్షత్రాల గురించి, దోషాల గురించి, శాపాల గురించి, పాపాల గురించి, దయ్యాల గురించి, భూతాల గురించి, పిశాచుల గురించి నీకు అన్ని చెప్పి నీ భవిష్యత్తులో ఏం జరుగుతుందో అని చెప్పి నీకు భయపెట్టి నీ దగ్గర డబ్బులు లాక్కునేటువంటి మనస్తత్వం నాకు ఉండేది. ఒకప్పుడు నాకు 2012 కంటూ నాకు జ్ఞానోదయం లభించి కొన్ని శాస్త్రాలు, పురాణాలు, జ్యోతిషాలు, అన్ని శాస్త్రాలు, వేదాలు చదివి నేను తెలుసుకున్నాను. కాబట్టి దైవం మానస రూపేణ గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః అన్నట్టు మీకు ఒకవేళ దేవుడే గారు ఉంటే మీ నమ్మకం నేను కాదను, దేవుడు ఉండొచ్చు, మీ నమ్మకం కరెక్ట్ గా ఉండొచ్చు. కాకపోతే గుళ్ళల్లో, గోపురంలో, బయట పంచాంగంలో, ప్రకృతి ప్రపంచంలో మనం దేవుడిని చూస్తా ఉంటారంటే అక్కడ దేవుడు లేడు, ఇక్కడ దేవుడు ఉన్నదే. ఇక్కడ దేవుడు లేనిది అనుకున్నా మీరు ఇక్కడే, దేవుడు ఉన్నాడు అనుకున్నా కూడా మీరు ఇక్కడే ఉన్నారని చెప్పి దైవం మానస రూపేణ అనే వేదానుసారంగా నేను భావిస్తూ నేను చదివినటువంటి అనుభవం ద్వారా మీకు నేను చెప్తూ ఉన్నాను. ఈరోజు భగవద్గీతలో ఒక మాట చెప్పినట్టు తన ధైర్యమే తనకు స్వర్గం, తన అధైర్యమే తనకు నరకం అన్నట్టుగా నేను చెప్పే మాటలని మీకు నమ్మాల్సినటువంటి సిద్ధాంతము లేదు, నమ్మాలనే గ్యారెంటీ కూడా లేదు. అందులో పాజిటివ్ ఉంటే మీరు నమ్మండి, నెగిటివ్ ఉంటే మీరు వదిలేయండి. మీ ధైర్యమే మిమ్మల్ని నడిపిస్తుంది, మీ ధైర్యమే మిమ్మల్ని గెలిపిస్తుంది. అలాంటి ధైర్యాన్ని ఎలా సంపాదించుకోవాలనేది ఎవరికి తెలియదు. తెల్లవారుజామున 4:30కి లేచి కాళ్ళు చేతులు మొహం కడుకొని శ్వాస పైన ధ్యాస పెట్టి మీరు మెడిటేషన్ చేస్తే, అలాంటి సాధన చేస్తూ ఉంటే మాత్రమే మీకు 100% ఆత్మవిశ్వాసం వస్తుంది, బలం వస్తుంది, స్థితప్రజ్ఞత వస్తుంది, జ్ఞానం వస్తుంది, మీకు నర్వస్ సిస్టమ్ స్ట్రాంగ్ అవుతుంది, మీకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది, మీకు ధైర్యం కలుగుతుంది. ధైర్యం కూడా మీకు సిద్ధిస్తుందని, మీరు చేసే ప్రతి పనిలో కూడా మీకు విజయం లభిస్తుందని ఈ మాట నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను.
ఎందుకంటే నేను సాధన చేసినాను కాబట్టి, నేను సాధన చేసి నేను చూసి తెలుసుకున్నాను కాబట్టి ఆ సారాంశమే నేను ముందు ఈరోజు నేను చెప్తూ ఉన్నాను. అయ్యగారు అన్నట్టు బూదికి కొంతమంది, అంతరానికి కొంతమంది, నిమ్మకాయకి కొంతమంది. మేము పిల్లలకి పాస్ అవ్వడానికి కూడా ఎక్కువ మార్కులు రావడానికి కూడా మేము అంతరాలు వేసేవాళ్ళు. సంతానం కావాలని కూడా అంతరాలు వేసేవాళ్ళు. శత్రువు నాశనం కావాలని కూడా అంతరాలు వేసేవాళ్ళు. ఆస్తి ఐశ్వర్యాలు కలిసి రావాలని కూడా మేము అంతరాలు వేసేవాళ్ళం. కాబట్టి అంతరాన్ని నమ్మొద్దు. దయచేసి అలాంటి మూఢ కార్యక్రమాలు మీరు నమ్మొద్దు. ఎవరు కూడా మిమ్మల్ని మీరు నమ్ముకోండి. మీ మైండే మీకు మోటివేషన్ స్పీకర్గా పెట్టుకొని మీరు లక్ష్యం సాధిస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఒక గోల్ ఉంటుంది. ఆ గోల్ని సాధించుకోవడానికి మీరు సాధన చేయండి. సాధన చేస్తే ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఈరోజు అందరికీ చెప్తూ ఈ ప్రసంగాన్ని నేను ముగిస్తున్నాను. సేవా భారత్ ట్రస్ట్ పేరుతో మన రాయదుర్గంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నారు. ముట్టుకోవడానికి కూడా సిగ్గుపడే ఈ సమాజంలో అనాథ శవాలను, మరి అభాగ్యుల రోడ్డు సైడ్ శవాలు ఉంటాయి చూడండి, ఆ శవాలను కూడా తన సొంత ఖర్చులతో దహన సంస్కారాలు అందజేస్తా ఉన్నారు. ఇలాంటి గొప్ప సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి సేవా భారత్ ట్రస్ట్ సభ్యులు గౌరవ అధ్యక్షులు ఇక్కడికి రావడం, మీకు అన్నయ్య జ్యోతిష్యం చెప్పేవాళ్ళు ఇంతకుముందు. ఆ జ్యోతిష్యం అనేది ఒక ఫేక్ అని గ్రహించి దాని నుంచి బయటపడి సమాజానికి ఆయన అవగాహన కల్పిస్తా ఉన్నారు. వాళ్ళ యొక్క ట్రస్ట్ తరపున అయితేనేమి, వాళ్ళ యొక్క మాటలతో సమాజంలో చైతన్యం తీసుకురావాలా అని చెప్పి ప్రతి కార్యక్రమంలోనూ దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ దాని గురించి ప్రతి ఒక్కరు అవగాహన తీసుకొస్తా ఉన్నారు. అలాగే ఈరోజు ఈ యొక్క గొప్ప కార్యక్రమం మేము ముందు జరగడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి వీచేసినటువంటి గౌరవనీయ పెద్దలకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ తదుపరి కార్యక్రమంలోకి